ఇది 1,29,000 ఆన్ రోడ్ ప్రైస్ ఇన్ బెంగళూరు అండ్ 1,19,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్ లో వచ్చే ఆంపియర్ మ్యాగ్నస్ ST మోడల్. ఇప్పుడు ఈ బండి యొక్క పెర్ఫార్మెన్స్, రేంజ్ క్లెయిమ్, బిల్డ్ క్వాలిటీ అన్ని చూసి ఈ ప్రైస్ రేంజ్ లో చూస్తే గనక చేతక్, iQube అండ్ ఓలా S1 ఎయిర్ కంటే కూడా బాగున్నట్టుంది అనిపిస్తుంది నాకు. ఇవాళ మనం త్రూ అవుట్ ద రైడ్ ఎకో మోడ్ లో ఒక పిలియన్ తో పాటుగా నడిపి చూద్దాం ఎంత రేంజ్ ఇస్తుందని చెప్పి. అట్ ద సేమ్ టైం స్కూటర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, యాక్సలరేషన్ ఎలా ఉంది, టాప్ స్పీడ్, దీని బూట్ స్పేస్, డాష్ బోర్డ్ ప్రతి చిన్న విషయం మనం ప్రయత్నిస్తూ వెళ్దాం. ఈ రైడ్ మొదలెట్టిన వెంటనే నాకు తెగ నచ్చింది ఇందులోని యాక్సలరేషన్. చాలా సాఫ్ట్ గా అండ్ కంఫర్టబుల్ గా ఉంది. యాక్సలరేటర్ కూడా బాగా క్యాలిబ్రేట్ చేశారు. అంటే 40 to 41 kmph కి పోవాలి లేదా అతి కొద్దిగా స్లో చేయాలి అన్నా కూడా చాలా సులువుగా ఉంది. అంటే ఉన్నట్టుండి వచ్చే స్ట్రాంగ్ యాక్సలరేషన్ లేదు, లీనియర్ గా కంట్రోల్లో ఉంటే ప్రెడిక్టబుల్ యాక్సలరేషన్ ఉంది ఇందులో. అండ్ అది చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎకో మోడ్ నుంచి సిటీ మోడ్ అండ్ సిటీ మోడ్ నుంచి పవర్ మోడ్కి షిఫ్ట్ చేసిన వెంటనే ఒక జర్క్ లాంటి యాక్సలరేషన్ కూడా లేదు. అంటే ప్రతి స్కూటర్లో డ్రైవింగ్ మోడ్ చేంజ్ చేసిన వెంటనే ఒక పుష్ లాంటి యాక్సలరేషన్ వస్తుంది. అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇందులో అటువంటిదేమీ లేదు. యాక్సలరేషన్ ఇన్ ఎనీ డ్రైవింగ్ మోడ్ చాలా స్మూత్గా ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ నాకు దీంట్లో బాగా నచ్చింది ఇందులోని డాష్ బోర్డ్. అంటే చూడడానికి డాష్ బోర్డ్ కొంచెం ఎత్తుగా ఉన్నట్టుంది. అండ్ ఈ వీడియోలో కూడా మీరు చూస్తే డాష్ బోర్డ్ కొంచెం ఎత్తుగా ఫ్లాట్గా ఉందేమో అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ నాకు ఈ డాష్ బోర్డ్తో ఒక సందేహం కూడా ఉంది. ఇప్పుడు ఎండగా ఉంది సరే, కానీ రాత్రి వేళ స్కూటర్ని నడుపుతున్నప్పుడు ఈ డాష్ బోర్డ్ యొక్క బ్రైట్నెస్ మన మొహం మీద పడి డిస్ట్రాక్ట్ చేస్తుందా లేదని చెప్పి. ఆఫ్ కోర్స్ దీంట్లో మీకు డార్క్ మోడ్ కూడా ఉంది. కానీ ఒకవేళ మీ దగ్గర ఆంపియర్ నెక్సస్ ఉంటే ఈ బండితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సోఫార్ మీరు దయచేసి మా కమెంట్స్లో తెలియజేయండి. కానీ కాసేపు దాన్ని పక్కన పెట్టేస్తే ఈ డాష్ బోర్డ్ ఇంటర్ఫేస్ అండ్ దీని కలర్స్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. టూ బ్రైట్గానూ లేదు, ఆ కలర్స్ కూడాను రైడింగ్ చేస్తున్నప్పుడు డిస్ట్రాక్ట్ చేసేలాగా లేవు. సింపుల్ కలర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కూడా నీట్గా సెగ్రిగేట్ చేసి ఉంచారు. అండ్ ఇటువంటి డాష్ బోర్డ్ ఇంటర్ఫేస్ మనకి నడుపుతున్నప్పుడు ఒక క్విక్ గ్లాన్స్ గురించి చాలా ఉపయోగపడుతుంది. రోడ్ ఎలాగూ ఖాళీగా ఉంది, ఒకసారి మనం రైడింగ్ మోడ్ చేంజ్ చేసి టాప్ స్పీడ్ ఎంతనో ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఎకో మోడ్ నుంచి సిటీ మోడ్లోకి వెళ్దాం. ఇన్ 3, 2, 1. 49, 50, 52. ఇందులో కూడా చాలా సాఫ్ట్ యాక్సలరేషన్గానే ఉంది. స్పీడ్ అయితే పెరుగుతోంది కానీ అసలు ఏమాత్రం జరగలేదు. వెరీ సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ యాక్సలరేషన్ ఇది. స్కూటర్ డ్రైవింగ్ మోడ్ యొక్క పేరుని చాలా సీరియస్గా తీసుకున్నారనిపిస్తోంది. రైడింగ్ మోడ్ పేరు అయితే సిటీ మోడే, అందుకని 60 kmph స్పీడ్ దాకా డ్రైవింగ్ చేస్తారు కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక లీనియర్ యాక్సలరేషన్ ఇచ్చినట్టుగా ఉంది. కానీ ఒక కిక్ కావాలి అండ్ అడ్రినలైన్ రష్ కావాలి అంటే మాత్రం ఇందులోని పవర్ మోడ్ ఉంది. 58. ఇందులో కూడా సాఫ్ట్ అండ్ లీనియర్ యాక్సలరేషన్, ఎటువంటి జర్క్ అయితే లేదు సోఫార్. అంటే ఏతర్లో వార్ప్ లేదా వార్ప్ ప్లస్ మోడ్ లాగా లేదా ఓలాలోని స్పోర్ట్స్ అండ్ హైపర్ మోడ్ లాగా ఆ కిక్ కావాలి, ఆ పుష్ కావాలి అని దీంట్లో ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం అది రాదు. కానీ అసలు యాక్సలరేషన్ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? 0 నుంచి టాప్ స్పీడ్ దాకా యాక్సలరేట్ చేసినప్పుడు ఈ ఫ్లైఓవర్ దాటాక అది కూడా ట్రై చేద్దాం. లాస్ట్ 2-3 kilometers మనం ఇందులోని సిటీ అండ్ పవర్ మోడ్ ఒక 2-3 kilometers మాత్రమే నడిపాం. ఛార్జ్ అయితే చాలా పడిపోయింది అండ్ ఛార్జ్ ఇంకా 81% బ్యాలెన్స్ ఉంది. స్పెసిఫికేషన్ షీట్ బట్టి అయితే టాప్ స్పీడ్ ఈస్ 90 kmph, కానీ దీంట్లో 80 తర్వాత చాలా నెమ్మదిగా స్పీడ్ పెరుగుతా ఉంది. బ్యాక్ టు ఎకో మోడ్. స్కూటర్ ఎకో మోడ్ కి వెళ్ళగానే యాక్సలరేటర్ యొక్క రెస్పాన్స్ పూర్తిగా ఆఫ్ అయిపోయింది. అంటే దాని స్పీడ్ రేంజ్ వచ్చేదాకా యాక్సలరేటర్ పనిచేయదు. ఇప్పటిదాకా మనం 19 kilometers నడిపాం, ఇంకా 70% ఆఫ్ ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడైతే నాకు అనిపిస్తోంది కోస్టింగ్ రీజనరేషన్ కొద్దిగా బలంగా అయి ఉండొచ్చు అని చెప్పి. ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ కిందకి వెళ్తుంది. యాక్సలరేటర్ వదిలేసి చూద్దాం. 1, 2, 3, 25, 26 seconds పట్టింది 45 kmph స్పీడ్ నుంచి 25 దాకా చేరుకోవడానికి. అంటే ఇది కూడా అంత స్ట్రాంగ్ ఏమి కాదు. కోస్టింగ్ రీజనరేషన్ ద్వారా మీకు రేంజ్ యాడ్ అవ్వదు, కానీ ఛార్జ్ అయితే చాలా త్వరగా పడిపోతుంది. ఇదే రేట్లో చూస్తే మనకి 60-70 kilometers మించి రాకపోవచ్చు. ఎకో మోడ్లో రేంజ్ టెస్ట్ మొదలెట్టినప్పుడు పూర్తి ఛార్జ్లో 105 kilometers రేంజ్ రావచ్చు అని క్లెయిమ్ చేస్తోంది. కానీ ఎస్టిమేట్ అయితే చాలా వేగంగా పడిపోతుంది, చాలా వేగంగా. ఇవాళైతే మనతో పాటు పిలియన్ కూడా ఉన్నారు అండ్ మన మధ్యలో సిటీ మోడ్ అండ్ పవర్ మోడ్ కూడా టెస్ట్ చేసాం. ఇప్పటి నుంచి అయితే పూర్తిగా ఎకో మోడ్లోనే నడుపుతాం, చూద్దాం ఎంత రేంజ్ వస్తుందని చెప్పి. అండ్ నిజం చెప్పాలంటే మనం సిటీ మోడ్ అండ్ పవర్ మోడ్ మహా అయితే ఒక 3 kilometers నడిపాం. ఆ 3 kilometers వ్యత్యాసం అంత పెద్దగా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా 105 నుంచి 60-70 kilometers అంత వ్యత్యాసం అయితే రాదు కదా. సో ఇప్పుడు పడే ఛార్జ్ కి అండ్ రాబోయే రేంజ్ కి ఆ 2-3 kilometers ఆఫ్ సిటీ మోడ్ అండ్ పవర్ మోడ్ యొక్క ప్రభావం చాలా తక్కువ. ప్రస్తుతం అయితే 69% ఛార్జ్ లో 67 kilometers రేంజ్ రావచ్చు అని క్లెయిమ్ చేస్తా ఉంది డాష్ బోర్డ్. 67 వస్తుంది అనుకుంటే ఇప్పటిదాకా మనం నడిపింది కలిపితే దగ్గర 90 kilometers రేంజ్ రావచ్చు. కానీ ఎకో మోడ్ లో కూడా ఛార్జ్ త్వరగా పడిపోతా ఉంది. ఇందులో చూపించిన ఎస్టిమేట్ కూడా కరెక్ట్ కాదు. ఇప్పటిదాకా మనం సుమారుగా 45 minutes నుంచి 1 hour దాకా నడుపుతున్నాం. సీట్ కంఫర్ట్ సోఫార్ చాలా కంఫర్టబుల్ గా ఉంది. అంటే యాజ్ ఎ రైడర్ ఎటువంటి జర్కు లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, స్మూత్ గా సాఫ్ట్ గా వెళ్తా ఉంది. సీట్ కూడా అటు మరీ మెత్తగానూ లేదు, చాలా గట్టిగానూ లేదు. అండ్ దీని సస్పెన్షన్ మీద కూడా స్పీడ్ బ్రేకర్లు వచ్చినా, పాట్ హోల్స్ వచ్చినా, రోడ్ బాగాలేకపోయినా నాకు అసలు ఏం ఫీల్ అవ్వట్లేదు. చాలా కంఫర్టబుల్ గా ఉంది. అండ్ యాజ్ ఎ రైడర్
ఇక్కడ ఫ్రంట్ లెగ్ రూమ్ అయితే స్పేషియస్గానే ఉంది, అంటే మరీ చాలా స్పేషియస్ కాదు కానీ ఒక బ్యాక్ ప్యాక్ ఉంచుకొని కాళ్ళు పెట్టుకునేంత స్పేస్ అయితే ఉంది. ఇక్కడ కూడా ఫ్లైఓవర్ కిందకి వెళ్తుంది. ఛార్జ్ కొంచెం పడింది కాబట్టి ఇంకోసారి కోస్టింగ్ రీజనరేషన్ ట్రై చేద్దాం, దాని స్ట్రెంగ్త్ ఏమైనా పెరిగిందేమో చూడడానికి. లేదు ఇప్పటికి కూడా చాలా చాలా స్లోగానే ఉంది. రోడ్ ఖాళీగా ఉంది. ఒక్కసారి 0 నుంచి టాప్ స్పీడ్ దాకా యాక్సలరేట్ చేస్తుందామా? కేవలం ఒక 2 minutes దాకా అండ్ ఒకే 1 kilometer దాకా అంతే. ఇన్ 3, 2, 1. ఓ 20, 25, 30 ఒక డీసెంట్ జరికిచ్చింది. 40, 44, 45, 50, 55 అసలు స్ట్రాంగ్ జర్కే కాదు ఇది. మీరు ఏథర్, ఓలా, ఐక్యూబ్ అండ్ చేతక్ గనక ట్రై చేసి ఉంటే దీంట్లోని జర్క్ అసలు మీకు జర్క్లాగానే ఫీల్ అవ్వదు. చాలా సాఫ్ట్గా ఉంది కానీ యాక్సలరేషన్ అయితే అవుతుందండి. 85, 86, 88, 89, 90 టాప్ స్పీడ్ ఈజ్ 90 kmph అండ్ 90 దాకా మనం చేరుకునేసాం. నాకు పర్సనలీ ఇటువంటి సాఫ్ట్ లీనియర్ యాక్సలరేషన్ అంటేనే ఇష్టం. ఎందుకంటే ఆ కిక్ ఇచ్చేది, ఆ అడ్రినలిన్ రష్ ఇచ్చేది, ఆ జర్క్ ఇచ్చే యాక్సలరేషన్ 1-2 సార్లకు సరే, కానీ మనం మాటిమాటికి చేస్తే ఆ బాడీ మూమెంట్ వలన బ్యాక్ సైడ్ మనకి మెడ దగ్గర చాలా నొప్పి పెట్టే అవకాశం ఉన్నది అండ్ స్పైన్ దగ్గర చాలా నొప్పి పెట్టే అవకాశం ఉన్నది. అది సేఫ్ కాదు కూడా. అందుకే సాఫ్ట్వేర్ యాక్సలరేషన్ ఈజ్ ద మోస్ట్ ప్రాక్టికల్ యాక్సలరేషన్. ఇందులో మీకు ఫ్రంట్ డిస్క్ అండ్ రేర్ డ్రమ్ బ్రేక్ వస్తుంది, కానీ బ్రేకింగ్ స్ట్రెంగ్త్ అయితే చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ దీన్ని రేర్ బ్రేక్ అయితే డ్రమ్ బ్రేక్ అనే ఫీలింగే ఇవ్వదు. మంచి స్ట్రాంగ్ బ్రేకింగ్ అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పవర్ మోడ్లో టాప్ స్పీడ్లో కూడా క్రూజ్ చేస్తూ వెళ్తున్నారు, ఉన్నట్టుండి బ్రేక్ వాడాలి అన్నా కూడా ఒక నమ్మకం ఇస్తుంది ఆ బ్రేక్ వాడడానికి. ఇది ఎస్పెషల్లీ ఇందులో చాలా మంచి విషయం. ఎందుకంటే స్కూటర్ని స్లో చేయడానికి కోస్టింగ్ రీజనరేషన్ లేదు, ఫోర్స్డ్ రీజనరేషన్ లేదు. అండ్ ఆ మిగతా స్కూటర్స్లో డ్రమ్ బ్రేక్ ఉంటే కోస్టింగ్ రీజనరేషన్ కానీ మాన్యువల్ రీజనరేషన్ కానీ స్ట్రాంగ్గా ఇస్తారు. ఇందులో ఎటువంటి రీజనరేషన్ ఇవ్వకుండా బ్రేక్స్ మీద మాత్రమే ఆధారపడాలి అనే సిచ్యువేషన్లో కూడా మంచి కాన్ఫిడెంట్ బ్రేకింగ్ ఇచ్చారు. స్కిడ్ అవ్వనటువంటి బ్రేక్స్, అది మనం అప్రిషియేట్ చేసే తీరాలి. అండ్ ఇప్పటిదాకా మనం 32 kilometers నడిపాం. 52% ఆఫ్ ఛార్జ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. అండ్ 50% ఆఫ్ ఛార్జ్ దాకా వచ్చాము అంటే హాఫ్ రేట్ రివ్యూ సమయం అయినట్టే కదా. చేద్దాం మరి. అండ్ హాఫ్ రేట్ రివ్యూ చేసే ముందర ఇక్కడ ఈ రోడ్ మీద ప్యాచ్ వర్క్స్ అస్సలు బాలేవు. ఆ ప్యాచ్ వర్క్స్ మీదనే నడుపుతూ వెళదాం. సీట్ కంఫర్ట్ కూడా టెస్ట్ చేసేయచ్చు. ఇందులో నాకు సోఫార్ ఒక 3 విషయాలు తెగ నచ్చినాయి. ఒకటి, స్కూటర్ బిల్డ్ క్వాలిటీ చాలా సాలిడ్గా ఉంది. బ్యాడ్ రోడ్స్ అయినప్పటికీ ఒక మంచి రేట్ వస్తుంది. ఇంకా సెకండ్ది ఇందులోని సాఫ్ట్ యాక్సలరేషన్. అండ్ మూడవది దీని డాష్బోర్డ్ మీద చాలా సింపుల్ ఇన్ఫర్మేషన్ బాగా నైస్గా సెగ్రిగేట్ చేసి ఉంచారు. ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇందులో మీకు కేవలం టర్న్ బటన్ నావిగేషన్ వస్తుంది. దాని బదులు ఇంత డాష్బోర్డ్ ఉంది కాబట్టి అండ్ ఇది టచ్ స్క్రీన్ డాష్బోర్డ్ కాబట్టి మ్యాప్ నావిగేషన్ ఇచ్చుంటే చాలా బాగుండేది. కానీ ప్రస్తుతానికైతే ఇందులో మీకు టర్న్ బటన్ నావిగేషన్, బ్లూటూత్ కంట్రోల్స్ లైక్ కాల్ అండ్ మ్యూజిక్ కంట్రోల్స్ వస్తాయి. ఇదే డాష్బోర్డ్ని హ్యాండిల్ జాస్టిక్ ద్వారా కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. ఆ విషయాల్ని ఇప్పుడు డ్రైవింగ్ చేస్తూ మాట్లాడదాం. ఈ స్కూటర్ హ్యాండిల్ బటన్స్ అయితే నాకు చాలా నిజాయితీగా చేతక్ అండ్ ఐక్యూబ్లో వచ్చే హ్యాండిల్ బటన్స్ కంటే చాలా సింపుల్ టు యూస్ అండ్ రెస్పాన్సివ్గా అనిపిస్తున్నాయి. అంటే మీరు హ్యాండిల్ బటన్స్ వాడుతున్నప్పుడు డాష్బోర్డ్ వంక చూసే అవసరం కూడా లేదు. ఒక నమ్మకం ఇచ్చేస్తుంది, ప్రెస్ చేశారు అది పని చేస్తుంది అని చెప్పి. ఇప్పుడు ఈ హ్యాండిల్ కంట్రోల్స్ మీద రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 పక్కల మీకు ఆరో మార్క్స్ ఉంటాయి. అవి ఎందుకంటే డాష్బోర్డ్ బేసిక్ గా 3 screens లో స్ప్లిట్ అయి ఉంటుంది. ఇటు కుడి పక్క ఉండే ఆరో మార్క్స్ వాడితే ఆ 3 screens మధ్యన మీరు షిఫ్ట్ అవ్వచ్చు. ఒక దాంట్లో మీకు డాష్బోర్డ్ నావిగేషన్ వస్తుంది, ఇంకో దాంట్లో బ్లూటూత్ కంట్రోల్స్, ఇంకో దాంట్లో ట్రిప్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇంటర్ఫేస్ కూడా చాలా సింపుల్ గా ఉంది. ఎప్పుడైనా సరే బ్యాక్ టు హోమ్ స్క్రీన్ రావాలి అంటే ఇటు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హ్యాండిల్ మీద ఒక బటన్ ఇచ్చారు. అది ప్రెస్ చేసిన వెంటనే మీరు ఏ స్క్రీన్లో ఉన్నా అది వెంటనే హోమ్ స్క్రీన్కి చేరుకునేస్తుంది. అండ్ ఈ స్కూటర్లో ఆటో హోల్డ్ కూడా ఉంది. అంటే సాఫ్ట్వేర్ది కాదు, ఈ బ్రేక్ మీద వచ్చే ఒక రివర్ ఆటో హోల్డ్. అండ్ ఈ స్కూటర్ యొక్క రేర్ వ్యూ మిర్రర్స్ కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది మన యాక్టివా అండ్ డియోలో వచ్చేటువంటి డిజైనే. ఇప్పుడు కేవలం 10% ఆఫ్ ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది. కేవలం 8 kilometers ఆఫ్ రేంజ్ ఎస్టిమేట్ చూపిస్తుంది. అండ్ స్కూటర్ ఇప్పుడే ఎకో మోడ్ నుంచి లింప్ మోడ్కి పడిపోయింది. ఓ నైస్, ఇందులోని లింప్ మోడ్ కూడా బాగుంది. స్కూటర్ అయితే మరి లింప్ మోడ్కి పడిపోయింది కానీ ఒక 35-40 దాకా వెళ్తుంది. ఇది ఎస్పెషల్లీ చాలా బాగుంది. ఎందుకంటే డాష్బోర్డ్ మీద ఎకో మోడ్ నుంచి లింప్ మోడ్కి పడిపోయిన వెంటనే అది మనకి ఒక వార్నింగ్ లా పనిచేస్తుంది. ఛార్జ్ చాలా తక్కువగా ఉంది, ప్లీజ్ రైడ్ స్లో అని చెప్పి. అంటే స్కూటర్ మన హీరో విడాలాగా తనే పూర్తి కంట్రోల్లో తీసేసుకుని స్పీడ్ని ఒక 10 kmph పడిపోతే అది ప్రమాదకరం. ఇది బాగా కన్వీనియంట్గా ఉంది. ఒక వార్నింగ్ లాంటిది ఇస్తూనే బండి మన కంట్రోల్లోనే ఉంటుంది. ఇప్పుడు దీని యాక్సలరేషన్ చాలా నెమ్మదిగా అయిపోయింది. ఓకే, సో ఫైనలీ ద 100% to 0% ఆఫ్ రేంజ్ టెస్ట్ ఆన్ ఆంపియర్ నెక్సస్ ST పిలియన్తో పాటు ఇప్పటికైతే మరి పూర్తయింది. త్రూఅవుట్ ద రైడ్ ఎక్కడ కూడా ఎటువంటి జర్క్ పుష్ అసలు ఏమాత్రం రాలేదు. ప్రతి చిన్న విషయం చాలా సౌకర్యవంతంగానే ఉండింది. త్రూఅవుట్ ద రైడ్ మనం ఒక 2-3 kilometers మనం సిటీ అండ్ పవర్ మోడ్ యొక్క యాక్సలరేషన్ ట్రై చేస్తున్న 2-3 kilometers తప్ప రైడ్ మొత్తం ఎకో మోడ్లోనే వెళ్ళాం. అండ్ ఎకో మోడ్ యొక్క టాప్ స్పీడ్లోనే క్రూజ్ చేస్తూ వచ్చాం, విచ్ ఈస్ 45 kmph. ఇప్పుడు ఇంత చేసి మనకి విత్ పిలియన్ ఎకో మోడ్లో మనకి కేవలం 75 kilometerల రేంజ్ మాత్రమే వచ్చింది. ఇప్పుడు నేను వచ్చేవారు ఏ బండి మీద ఎలాగ రేంజ్ టెస్ట్ చేయాలో మీరు నా కమెంట్స్లో తెలియజేయండి.